అండి నమస్తే. మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. రకరకాల మొక్కల్ని పెంచుకోవడం అందరికీ ఇష్టమే. కానీ అప్పుడప్పుడు ఊర్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఏదన్నా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మనం ఎంత ఇష్టపడి తెచ్చుకున్న మొక్కలకి నీళ్లు లేకపోతే అవి వాడిపోతాయి కదా. సో అలాంటి వాటికి సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ మనం గనక పెట్టుకున్నామంటే ఇంట్లో హాయిగా ఎక్కడికైనా ఒక 1 వీక్ పాటు అయినా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అలా చక్కగా కింద వాటర్, దానికి ఒక చిన్న ఒత్తిలా వేసి చాలా బాగున్నాయి అనమాట. మొక్కలు పెంచుకునే గార్డెనింగ్ ప్రియులైతే ఇవాళ రేపు ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కామన్ అయిపోయింది. రకరకాల మొక్కలు ఇలా కుండీల్లోనే పెంచుకుంటే పెద్ద పెద్ద మందరాల దగ్గర నుంచి ఎన్నో పూలు పూస్తున్నాయి అనమాట. రాగానే మనసుకి ఆహ్లాదకరంగా ఉండే ఈ మొక్కల్ని పెంచుకోవడానికి మనందరం ఇష్టపడతాం కాబట్టి ఇలా కొత్త ప్యాటర్న్ తోటి కొత్త కొత్త మొక్కలు వచ్చేస్తాయి. మనం ఊరు వెళ్ళినా హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక 1 డే ఎక్కువ ఉండాల్సి వచ్చినప్పుడు అయ్యో మొక్కలు నీళ్ళు లేకపోతే ఇదైపోతామో వెళ్ళిపోవాలని టెన్షన్ పెట్టుకోకుండా హాయిగా 1 డే ఎక్కువ ఉన్నా కూడా మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇలా చక్కగా నీట్గా ర్యాప్ చేసి అన్ని వెబ్సైట్స్లో ఉన్నాయండి. ఇది అమెజాన్ దగ్గర నుంచి బయట మీరు నర్సరీ దగ్గర నుంచి ప్రతి చోట దొరుకుతాయి అనమాట. మీరు ఈసారి కొంటే నార్మల్ కాకుండా చక్కగా ఇలాంటివి కొన్నారనుకోండి, హ్యాపీగా ఇంట్లో కంటికి ఆహ్లాదకరంగా లేవగానే పచ్చగా ఉండే ఈ మొక్కల్ని పెంచుకున్నారంటే హ్యాపీగా ఉండొచ్చు. ఈ మొక్క మేము తెప్పించుకున్నాం. ఇందులో ఎన్నో రకాలండి. మీ టేస్ట్కి అనుగుణంగా మీరు తెచ్చుకున్నారంటే ఎంత బాగుంటాయో అనమాట. సో వీటిల్లో మీకు ఏది నచ్చితే అందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కింద ఇలా ఒత్తితోటి ఎప్పుడు తడిగా ఉండి మొక్కల్ని ఎండిపోనివ్వకుండా వాటర్ పీల్చుకుంటూనే ఉంటాయి. ఎప్పుడు పచ్చదనంగా ఉంటాయి. తేమగా మట్టంతా తేమగా ఉండటం వల్ల వాడిపోవు. సో ఇలాంటివి మీరు ట్రై చేయండి. కిందేమో చక్కగా చిన్న వాటర్ టబ్ ఉంటుంది అనమాట. ఆ టబ్ నిండా ఇగోండి ఇలా చక్కగా నీళ్లు నింపేసి పెట్టేసుకుని మొక్క అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇలానే ఉంటుంది అనమాట పచ్చగా చాలా రోజులు. పైన పోస్తే కొంచెం ఎక్సెస్ అయిపోయినా కూడా మళ్ళీ కింద పడిపోతూ ఉంటాయి కదా, అందుకని. సో మీరు తెప్పించుకోండి. ఎలా ఉందో మాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ.